దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కోరుకోవడానికి, నేను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి వాక్యం చెప్పబడుతుండగా నాకును చుంటున్న సహోదరి సహోదరులు వాక్యం అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనం అందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? చూడండి పిల్లారా, మనము సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి పిల్లారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశమును నేర్చుకొని మన ఆత్మీయ జీవితమును సరిచేసుకుందాం పిల్లారా. ఈరోజు అంశము పిల్లారా, క్రీస్తు పాప శరీరాకారము ధరించిన క్రీస్తు. పిల్లారా, క్రీస్తు పాప శరీరాకారం ధరించిన క్రీస్తు అనే అంశము. మరి పిల్లారా, ఈ అంశమును మరి ఎందుకు నేర్చుకోవాలి అనేది ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మూలవాక్యాన్ని చూసుకొని మరి ఎందుకు నేర్చుకోవాలనేది మనము ఆలోచన చేద్దాం. మూలవాక్యాన్ని చూసుకుందాం పిల్లారా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనమును మనము చదువుకున్నట్లయితే పిల్లారా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లారా, మనము మూలవాక్యాన్ని చూసుకుందాం. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పిల్లారా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈరోజు మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము మనలాంటి శరీరము కాదు. మరి పాప స్వభావము ధరించుకున్న శరీరం కాదు. అబ్రాహాము సంతాన స్వభావము శరీరము కాదు. మరి ప్రత్యేకమైన శరీరము అని చాలామంది ఊహలు ఆలోచనలు ఉన్నాయి. అందుకోసమే నేటి క్రైస్తవ సమాజంలో చూస్తే యేసుక్రీస్తు ఎలాంటి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం మనలాంటి శరీరం కాదు అని భ్రమలో ఉన్నారు పిల్లారా. మరి భ్రమలో ఉన్నవారిని మనము వాక్యాధారాలతో వాక్యం ఏం చెప్తున్నది, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈరోజు లేఖనాలను బట్టి మనం పరిశీలన చేద్దాం పిల్లారా. లేఖనాలను బట్టి పరిశీలన చేద్దాం పిల్లారా. మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము ఎలాంటిది, మనము ఏ విధంగా పాప శరీరాకారం ధరించుకున్నామో మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తు. ధరించుకొని 33.5 సంవత్సరాలు జీవించాడు పిల్లారా. మరి పిల్లారా, 33.5 సంవత్సరాలు జీవించి మనము చూడండి పిల్లారా, ఈ పాప శరీరాకారం ధరించుకున్న మనము శరీరము కోరికలను మరి ఆత్మచేత శరీర క్రియలను చంపి చూయించాడు పిల్లారా. అందుకోసమే మనము ఆలోచన చేసుకుందాం పిల్లారా. ఈరోజు మరి ఏంటి, యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ఎలాంటిది? ప్రకృతి సంబంధమైన శరీరం కాదా? మరి కాదా అవునా అనేది ఈరోజు లేఖనాలను బట్టి మనము తెలుసుకుందాం పిల్లారా. దేవుడు ప్రకృతి నుండి తీసిన శరీరాన్నే ఇచ్చాడు యేసుక్రీస్తుకు. మరి యేసుక్రీస్తు పిల్లారా, దేవుడు ప్రకృతి నుండి తీసిన శరీరాన్ని ఇచ్చాడు. అంటే చూడండి పిల్లారా, నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆ మట్టి బొమ్మను చేసి దేవుడు తానై ఉన్న జీవములో నుండి కొంచెము మరి కొంత భాగాన్ని వేరుపరిచాడు పిల్లారా. వేరుపరిచాడు ఎలా? మరి లేఖనాలు చూస్తున్నాం పిల్లారా. ఆదికాండము
2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట పిల్లరా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, నరుడు ఏ విధంగా నేలమంటితో. చూడండి పిల్లరా, ప్రారంభం గురించి ఆదామును ఏ విధంగా మరి భూమికి రంగప్రవేశం చేశాడు అంటే మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుళ్ళలో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇక అవ్వను గురించి మనం పరిశీలన చేద్దాం పిల్లరా. అవ్వను గురించి పరిశీలన చేసినప్పుడు చూడండి పిల్లరా, మరి దేవుడు ఆదామునకు ధరింపజేసిన శరీరములో నుండి కొంత భాగాన్ని వేరుపరిచాడు. ఏ విధంగా వేరుపరిచాడు? లేఖనాలు చూస్తుందాం పిల్లరా. ఆదికాండము 2వ అధ్యాయము 18, 21, 22, 23, 24 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా రాయబడ్డది. మరియు దేవుడైన యెహోవా నరుని నిర్మించి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు కాదు? వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొని అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కటెముకలో నుండి ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చిన తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాములో నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడు? చూడండి పిల్లరా, ఆదాము ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నాడు, ఏ విధంగా ఆయనలో నుండి తీసింది ఏ విధంగా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడు? నా ఎముకలో నుండి ఒక్క ఎముక, నా మాంసంలో నుండి మాంసము, ఇది నరుడిలో నుండి తీయబడినది కనుక నారీ. చూడండి పిల్లరా, నారీ అనబడ్డది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందరు. చూడండి పిల్లరా, అప్పటి నుండి నేటి వరకు భూమి మీదకి ప్రవేశిస్తున్న మరియు భూమి మీద జీవిస్తున్న మానవులందరికీ శరీరాలు అవ్వను ఆత్మ ధరించుకున్న శరీరము నుండే విడిపోయిన శరీరాలని మరి ఆలోచన చేయాలి. బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, కనుక అవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది. చూడండి పిల్లరా, ఈరోజు కూడా పరిశోధనలో ఏం చెప్తుంది? DNA పరిశోధన చేస్తే అందరికీ, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకటే తల్లి. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం లేఖనం. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చూడండి పిల్లరా, ఈ భూమి మీద జీవము కలిగిన వారికి అవ్వ, జీవము గల వారికి ప్రతి వానికి తల్లి అని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అలాగైతే ఈ లోకంలో ప్రవేశించిన మరియా, ఈ లోకంలో జీవిస్తున్న మానవులకు చూడండి పిల్ల, మానవులకు ఆత్మలు ఆదాము ఆత్మ నుండే విడిపోయాయి. చూడండి పిల్లరా, ఈ లోకంలో ప్రవేశించిన మరియా, ఈ లోకంలో జీవిస్తున్న ఆత్మలు ఆత్మ నుండి విడిపోయాయి. యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ప్రవేశించిన మానవులందరూ ఆత్మ నుండి విడిపోయిన వారే అని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు తప్ప మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి ఏ విధంగా? అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూడండి పిల్లరా, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనుషుని నుండి సృష్టించి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట అని పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి దీంట్లో వాస్తవం ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు పిల్లరా, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మనము యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము మరియు విడిపోయిన శరీరమే. చూడండి పిల్లరా, మనము యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము మరి ఏదట? పాప శరీరాకారము ధరించుకున్న శరీరమే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసింది. కానీ యేసుక్రీస్తు మరియ నుండి విడిపోయిన ఆత్మ కాదు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు శరీరము మరి చూడండి, ఆత్మ మరియ నుండి విడిపోయిన ఆత్మ కాదని మనము అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లలు, అందుకోసమే యావత్ భూమి మీద ఉన్న కాపురం ఉన్న ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. కొన్ని చూడండి పిల్లల,
మరి మన ఆత్మలు, కానీ యేసుక్రీస్తు తప్ప. చూడండి పిల్లరా, యేసుక్రీస్తున్న ఆత్మ దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి పంపించాడు పిల్లరా. యేసుక్రీస్తు అన్న ఆత్మ పరిశుద్ధాత్మ సహాయంతో మరియ గర్భంలోనికి ప్రవేశపెట్టబడింది పిల్లరా. మరియు యేసుక్రీస్తు అన్న ఆత్మకు శరీరాన్ని మాత్రమే ఇచ్చింది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అన్న ఆత్మకు మరియ శరీరాన్ని మాత్రమే ఇచ్చింది పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు అన్న ఆత్మ ధరించుకున్న శరీరము ఆదామను, చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము ఆదామను ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరము నుండి విడిపోయింది. అనగా అవ్వ అను ఆత్మకు ధరింపజేసుకున్న శరీరము నుండి విడిపోయినదే. గనుక యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము ప్రకృతి నుండి తీయబడిన శరీరమే. చూడండి, అందుకోసమే పాప శరీరాకారం ధరించుకున్న క్రీస్తు అని మనం ఈరోజు ఈ అంశము నేర్చుకుంటున్నాం పిల్లరా. లేఖనానుసారంగా చూద్దాం పిల్లరా, ఇంకా లేఖనానుసారంగా చూసుకుందాము. మరి రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట పాప శరీర ఆకారం ధరించుకున్న క్రీస్తు అనే సందర్భాలను బట్టి మనం వాక్యం పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయం రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, మరి ఎబ్రీల రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, మన ప్రభువును యూదా సంతానమందు జన్మించెను అను మాట స్పష్టమే. చూడండి పిల్లరా, మరి మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెను అను మాట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి చూడండి పిల్లరా, యూదా గోత్రంలో జన్మించాడు అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, యేసుక్రీస్తు ఎలాంటి స్వభావం ధరించుకున్నాట? అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఎబ్రీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనలేదు, అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఇంకా మరి చూడండి పిల్లలు, ఇంకేమని చెప్తుంది లేఖనము? అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు. ఇంకంతేకాదు, అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడ్డది లేఖనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము పాప శరీరాకారంతో ధరించుకొని ఈ భూమి మీద జీవించాడు అని చాలా లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు పిల్లరా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, అంతేకాదు, యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో, అందుకోసమే పాపాన్ని నియంత్రించుకున్నాడు. పాప శరీరాకారం ధరించుకున్న యేసుక్రీస్తు జీవించిన కాలంలో పాపాన్ని నియంత్రించుకున్న ఆత్మచేత మరి శరీర క్రియలను చంపేసి చూయించాడు పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో యూదులతో మాట్లాడుతున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్తున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. అంతేకాదు, యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు? ఎబ్రీల రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషుయు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడును, ఇట్టిన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి పిల్లరా, ఆయన ఇంకా ఏ విధంగా ఉన్నట? నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను దేవుడు. చూడండి పిల్లరా, నిరంతరము. ఎబ్రీల రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రము బలహీనతల గల మనుషులను యాజకులుగా నియమించెను, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించెను. చూడండి, నిరంతరము సంపూర్ణ సిద్ధి కలుగజేసే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు పిల్లరా, మరి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎదుగు వస్తే ఏం జరుగుతుంది?
2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. పాపము ఎరగలేడు, పాపం చేయలేడు, కానీ మన కోసం పాపముగా చేశాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం చదువుకుంటే పిల్లరా 53వ అధ్యాయము 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో కూడా అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. చూడండి పిల్లరా, ఎంత పవిత్రంగా జీవించాడు, నిర్దోషి నిష్కల్మషుడుగా జీవించాడు. మరి భక్తిహీనుల్లో ఉన్నాడు, కానీ భక్తిహీనత పనులు చేయలేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడండి? పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అని నీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. చూడండి పిల్లరా, పాపాన్ని నియంత్రించుకున్నాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపేశాడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో. పిల్లరా, మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సమాన అనుభవము గలవాడు కాడు కానీ, చూడండి పిల్ల, సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి పిల్లల, ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, మన విషయంలో, సమస్త విషయంలో మన వలె శోధించినను ఆయన పాపం లేనివాడుగా జీవించాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, ఏ విధంగా జీవించాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో రాయబడిన మాట, ఆయన పాపం చేయలేదు. ఆయన ఏం చేయాలట? పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని యెషయా గ్రంథంలో రాయబడిన మాట మనం ప్రవచన గ్రంథం చదువుకున్నాం పిల్లరా. అందుకోసమే ఇంకా 23, 24, 25 వచనాల్లో 1 పేతురు రాసిన పత్రిక చూడండి పిల్లలు 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో రాయబడిన మాట, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. చూడండి పిల్లరా, ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, మరి బెదిరింపక అన్యాయంగా తీర్పు నొంది దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, దేవునికి తన్ను తానే అప్పగించున్నాడు. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తాను తన శరీరమందు మన పాపములకు మాను మీద మోసుకొని పోయెను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. అంతేకాదు, మన పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా చేసినట్టే పాప శరీరాకారం జీవించాడు, పాపం చేయలేదు, ఏ కపటము చేయలేదు. చూడండి పిల్లరా, మరి దూషించలేదు, బదులు దూషించలేదని ఈ లేఖనాల్లో రాయబడ్డది. అంతేకాదు, ఆయన యందు ఏ దోషం కనబడలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. చూడండి పిల్లరా, పిలాతుకు ఏమంటున్నాడు? ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అంటున్నాడు. మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. చూడండి పిల్లరా, పిలాతు కూడా ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. చూడండి పిల్లరా, మరి ఇంక అంతేకాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 33 నుంచి 5 వచనాల్లో రాయబడినట మాట లేఖనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించినప్పుడు యూదా ఆయనను చూసి శిక్ష విధింపుచుట చూసి పశ్చాత్తాపపడి యూదా యేసుక్రీస్తును అప్పగించాడు. ఆ శిక్షించే విధానం చూసినప్పుడు యూదా పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములను ప్రధాన యాజకులకు వద్దు పెద్దల యొద్దకు మరలా తెచ్చేయమంటుడు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు మాకేమి నీవే చూసుకోమని చెప్పాను. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకొనెను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన విధానంలో మరి యూదా కూడా ఏం చెప్తున్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని పాపం చేసి తిని అంటున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన జీవిత విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే పాప శరీరాకారం జీవించాడు, పాపం చేయలేదు, ఏ కపటము మాట్లాడలేదు,
దూషించిన బదులు దూషించలేదని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది పిల్లారా. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్తలో 23వ అధ్యాయం 39 నుంచి 41 వచనంలో రాయబడిన మాట లేఖనం చదువుకున్నట్లయితే వేలాడబడిన ఆ నేరస్తులలో ఆయన ఒక్కడు ఆయనను దూషించి, చూడండి పిల్లరా, ఆయనను వేలాడబడుతున్న నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి క్రీస్తువు కాదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుకొనుము అంటున్నాడు. రక్షించు. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఆయనతో కూడా ఇద్దరు దొంగలు మరి సిలువ వేయబడ్డారు. వారేం చేస్తున్నారు? యేసుక్రీస్తును దూషిస్తున్నారు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, శిక్ష ఉన్నావు గనుక దేవునికి భయపడక మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, చూడండి పిల్లలు, ఈయన ఏ తప్పిదం చేయలేదు కానీ మనం తప్పు చేశాము అని రెండవ వాడు చెప్తున్నాడు. ఇంకా అంతేకాదు పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటక్క ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఇంకా అంతేకాదు మరి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే, క్షమించండి పిల్లరా, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. చూడండి పిల్లల, యేసుక్రీస్తు ఏ విధంగా మరి పాప శరీరాకారం ధరించుకున్నాడు, మరి పాపం చేయలేదు, మరి దూషించినను బదులు దూషించలేదు, ఏ విధంగా జీవించాడు. అపొస్తల కార్యంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, అపొస్తల కాలంలో అపొస్తలుడు వారు జీవించిన కాలంలో వారు ఏమంటున్నారు? అపొస్తలుడు, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. చూడండి, పరిశుద్ధుడైన వాడిని నిరాకరించారు, కానీ మీరు మళ్ళా నరాంతకుడిని మనుషుని మీరు కోరారు. అందుకోసమే అపొస్తలులు ఏ విధంగా వారు సాక్ష్యం ఇచ్చారు? పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి మరి నిరాకరించారు, కానీ నరాంతకుడి కోసం మీరు ప్రాకులాడారు, వారి అనుగ్రహించమని అడిగారు అని చెప్తున్నాడు. అంతేకాదు మరి తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట, నిరాక్షేపమైన దైవభక్తి గురించి మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపమైన భక్తి అట మరి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శశీరుడుగా యేసుక్రీస్తు జీవించిన కాలమును బట్టి మనము మరి చూస్తే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన శశీరుడుగా ప్రత్యక్షుడు ఆయను, ఆత్మ విషయమై నీతిమంతుడును, తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడుగా జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమాయను, తేజోమయుడు ఆయను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే పాప శరీరాకారం ధరించుకున్నాను, పాపము లేనివాడుగా జీవించాడు యేసుక్రీస్తు. పాప శరీరాకారం ధరించుకున్న యేసుక్రీస్తు పాపము లేనివాడుగా జీవించాడు. చూడండి పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తుకు ప్రత్యేకమైన శరీరం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఆ విధంగా చేశాడు అని చాలామంది అపోహపడుతున్నారు. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి పిల్లరా. లేఖనాలు చెప్తున్న ప్రకారంగా లేఖనాలు లోపడడం, వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది చూసుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఏ విధంగా జీవించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లరా 5వ అధ్యాయం 7 నుంచి 7-8 వచనాల్లో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన ఏ విధంగా జీవించాడు? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనలు కన్నీళ్లతోని తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి యునందున భయభక్తులు గలవాడై ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన ఆ విధంగా జీవించాడు. పిల్లరా, మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనము వాక్యము ఏ విధంగా ఉన్నది అనేది కొద్దిగా ఆలోచన చేసినట్లయితే మనము
ఏం చెప్తున్నాము, మనం ఏ విధంగా మరి వాక్యం చెప్తున్న ప్రకారంగా ఎందుకు మన జీవితాలు లేవు అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం కూడా ప్రకృతి నుండి తీయబడినది. ప్రకృతిలో నుండి తీయబడినది కాబట్టి ఆ శరీరాన్ని ప్రకృతిని ఆకర్షించుకుంటుంది పిల్లారా. అందుకోసమే చూడండి పిల్లారా, ఈరోజు మనము శరీరము ఆత్మ ఈ రెండింటి మధ్య సంఘర్షణ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. ఆత్మ సరిగ్గానే చెప్తుంది, శరీరము చాలా మరి ప్రకృతిలో నుండి తీయబడ్డది కాబట్టి ప్రకృతిని ఆస్వాదిస్తుంది, ప్రకృతిని అనుభవించాలని మనల్ని శరీర కోరికలు బాగా మనల్ని ఉప్పెనలా లేస్తూనే ఉంటాయి. అందుకోసమే మరి యేసుక్రీస్తు జీవించిన జీవితం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, ప్రకృతిని ఆకర్షించే శరీరాన్ని ధరించుకున్నాడు. మరి ముఖ్యంగా ప్రకృతి నుండి తీయబడిన ఈ శరీరము ప్రకృతినే కోరుకుంటుంది. పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ఈ శరీరము మరియు కోరికలను కోరుకుంటుంది. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపాడు పిల్లారా యేసుక్రీస్తు. మరి దేవుని ఆజ్ఞలను బట్టి శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా మరి నడిపించాడు పిల్లరా. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ చూడండి పిల్లరా, అందరూ ఏం చేశారు? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసినందున ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పిల్లరా. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏ విధంగా? అందరికీ పాపము చేస్తేనే పాపి అయ్యాడు, కానీ పాపము చేయని వాడు పాపి కాలేడు. అందుకోసమే లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. కానీ యేసుక్రీస్తు మన వలె పాప శరీరాకారాన్ని ధరించుకున్నాడు. ఆయన పాపం లేనివాడుగా జీవించాడు, పాపరహితుడుగా జీవించాడు. యేసుక్రీస్తు మన వలె అన్ని విషయములలో శోధింపబడిన కూడా పాపము లేనివాడుగా జీవించాడు. కనుక యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లారా. అందుకోసమే యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు పాప సహితమైన ప్రకృతి సంబంధమైన భౌతిక శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన పాపం చేయలేదు గనుక పాపము లేనివాడుగా జీవించాడు. అంటే పిల్లారా, యేసుక్రీస్తు యేసుక్రీస్తు మరి దురాశలను చంపేశాడు, శరీరాశలను చంపేశాడు. చూడండి పిల్లరా, ఆత్మచేత శరీరాన్ని చంపాడు. యేసుక్రీస్తు పవిత్రుడుగా, నిర్దోషుడుగా, నిష్కల్మషుడుగా, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా జీవించాడు పిల్లారా. అందుకోసమే శరీరధారి అయిన దినంలో యేసుక్రీస్తు ఏ విధంగా మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. గనుకనే పిల్లల యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయనని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన జీవితంలో ఏ విధంగా జీవించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మనము ఏ విధంగా యేసుక్రీస్తు జీవించాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చూడండి పిల్లలు, యేసుక్రీస్తు జీవించినప్పుడు నా యందు పాపం ఉన్నది ఎవడు స్థాపిస్తాడు? యూదులతో యేసుక్రీస్తు సవాల్ వేశాడు. యేసుక్రీస్తు జీవించిన జీవితంలో నా యందు పాపం ఉన్నదని ఎవడన్నా స్థాపిస్తాడా? కమాన్ అన్నాడు. ఆ విధంగా పరిశుద్ధుడిగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు. అందుకోసం ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా రాయబడ్డది. 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని రాయబడ్డది పిల్లారా. అందుకోసమే పాపం లేనివాడుగా జీవించాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో రాయబడ్డది, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. చూడండి పిల్లారా, ఏ విధంగా జీవించాడు. పాప శరీరాకారం ధరించుకున్న యేసుక్రీస్తు కూడా ఏ విధంగా భూమి మీద జీవించి చూపించాడు.
ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అన్యాయంగా తీర్పు నొందెను. తన్ను తాను అప్పగించుకున్నాడు. పిల్లరా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు నా పాపములను చూడండి, మన పాపములను మాను మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరిది అని లేఖనాల్లో రాయబడ్డది. పిల్లారా, యేసుక్రీస్తు భూమి మీద జీవించిన జీవిత విధానమును మనం ఆలోచన చేసినట్లయితే పాప శరీరాకారం ధరించుకున్నాడు, పాపాన్ని నియంత్రించాడు. చూడండి పిల్లల, దూషింపబడినను బదులు దూషింపలేదు. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్నామని మనము ఈరోజు క్రైస్తవులను ఏదైనా మాట అంటే వారు ఊరుకుంటున్నారా? ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఏ విధంగా జీవిస్తున్నాం? ఆత్మచేత శరీరక్రియలను చంపిన వాడే క్రైస్తవుడని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకు? క్రీస్తును నమ్ముకున్నామని మనం ఏ విధంగా జీవిస్తున్నాం ప్రియులారా? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి పిల్లారా. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? లేఖనాలు ఏం చెప్తున్నాయి పిల్లారా? యోహాను సువార్త 19:4 రాయబడిన మాట, పిలాతు చూడండి, పిలాతు కూడా ఏమన్నాడు? పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యూదా కూడా ఏం చెప్పాడు? ఈ యూదా పిల్లరా, మత్తయి సువార్త 27:3-5 అప్పుడు ఆయనను అప్పగించిన యూదా కూడా ఏం చేసినాడు? ఆయన శిక్ష విధించి చూడగా పశ్చాత్తాపడ్డాడు. ఏది 30 వెండి నాణాలకు అమ్మితినా? 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల వద్దకు తీసుకొని పోయాడు. తెచ్చి ఏమంటాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసేది అన్నాడు. చూడండి పిల్లారా, యూదా పశ్చాత్తాపడ్డాడు. మరి అది మేము 30 వెండి నాణాలను ఇచ్చాము, నువ్వు చేసుకో అంటే ఆయన ఉరివేసుకున్నాడు పిల్లారా. అందుకోసమే యేసుక్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించి చూపించాడు. కానీ క్రీస్తును విశ్వసిస్తున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము ఎందుకు జీవించలేకపోతున్నాం? అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసం వాక్యానుసారమైనదేనా? అది ఇక్కడ మనకు వచ్చిన సమస్య. మనము బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు అయితే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అర్థం కాకపోగా ఈరోజు యేసుక్రీస్తునే మరి యేసుక్రీస్తు ధరించుకున్న మనలాంటి శరీరం కాదు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి ఆలోచన చేయాలి. లేఖనాలు చూసుకున్నాం కదా పిల్లరా, లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనము ఆలోచన చేయాలి. లేఖనాలు చెప్తున్న ప్రకారంగా లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయి? యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకున్నాడా, లేకుంటే ప్రత్యేకమైన శరీరము యేసుక్రీస్తుకి ఇచ్చారా? మరి అబ్రాహాము సంతానమైన పాప స్వభావం ధరించుకున్న యేసుక్రీస్తు శరీరం అని లేఖనాల్లో చూసుకున్నాం కదా. లూకా సువార్తలో రాయబడ్డ మాట 23:39 ఆయనను చూడండి, ఆయనతో సిలువేయబడిన మరి దొంగలు ఒకడు నిందించాడు, రెండోవాడు నువ్వు ఆ శిక్ష విధిలో ఉన్నావు అని ఆయనను అంటున్నాడు. చూడండి పిల్లరా, మనకు ఇది న్యాయమే. రెండోవాడు ఏమంటున్నాడు? ఇది ఆయనను గద్దించి, మొదటి వాడిని గద్దించి అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా? మనమైతే మనకి ఇది న్యాయమే, మనం తప్పు చేశాము, న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందినట్లు ఈయన తప్పిదం చేయలేదు. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన జీవిత విధానంను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యోహాను రాసిన పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాను. అందుకోసమే యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు భూమి మీద? అపొస్తల కార్యంలో 3:14 రాయమన్నమాట, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించితిరి. చూడండి పిల్లల, నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహించమని అడిగితిరి. అందుకోసమే ఆలోచన చేయాలి. వాక్యం ఏం చెప్తున్నది? మరి యేసుక్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించాడు? 1 తిమోతి రాసిన పత్రిక 3:16 నిరాక్షేపమైన దైవభక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శశీరుడుగా ప్రత్యక్షకుడు, ఆయన ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నొందెను. దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆయనను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పాప శరీరాకారం ధరించుకున్నాడు. ఏ విధంగా జీవించాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 రాయబడిన మాట, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి?
పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడని ఒకటో యోహాను రాసిన పత్రిక మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి లేఖనాల్లో మరి మనం చదువుకుందాం పిల్లరా. పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం లేదని లేఖనాల్లో రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రిక 9:28 రాయమన్నట. ఆయన అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి కొరకు రక్షణ నిమిత్తం పాపం లేనివాడుగా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి పిల్లరా, పాపం లేనివాడుగా రెండవసారి ప్రత్యక్షమగును అని లేఖనాల్లో రాయబడ్డది. పాపం లేనివాడుగా జీవించాడు. మరి ఏ విధంగా యేసుక్రీస్తు పాపం శరీరాకారం ధరించుకున్నాడు, ఏ విధంగా జీవించాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 7:28 రాయబడిన మాట, ఆయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని ముగించెను. చూడండి పిల్లరా, ఒక్కసారే ఈ పని ముగించాడు, బలి అయిపోయాడు మన కోసము అని లేఖనాల్లో రాయబడుతున్నది పిల్లరా. లేఖనాలు రాయబడుతున్న ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఇంకా ఇవన్నీ ఈ లేఖనాలు చూసినా కూడా యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ప్రత్యేకమైన శరీరం అండి, అందుకోసమే ఆయన సిలువ వేయబడ్డాడండి, తిరిగి లేచాడండి అని చాలామంది అపోహలు కలిగి ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్న వారే మరి మనలాంటి శరీరం కాదు అని చెప్తున్నారు. చూడండి పిల్లల, వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. అందుకోసమే లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయి? ఏప్రిల్ రాసిన పత్రిక 5:1-3 రాయబడిన మాట, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నియమింపబడును. కానీ తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున అతడు ఏమీ చేయలేని వాడు. చూడండి పిల్లరా, మరి ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలిగిన వాడై ఉన్నాడు. అందుకోసమే 3వ వచనము, ఈ హేతువు చేత ప్రజల కొరకేలాగు తన కొరకు తానును పాపముల నిమిత్తము అర్పణలను చేయవలసిన వాడై ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు మన కోసం బలి అయ్యాడు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రికలో 7:28 ఆయన ప్రధాన యాజకుల వలె, చూడండి పిల్లల, ఆయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత తన ప్రజల కొరకును దినదినము బలును అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. అందుకోసమే మరి చూడండి పిల్లరా, పాత నిబంధనల గురించి చెప్తున్నాడు. అందుకోసమే కొత్త నిబంధనలో తన్ను తాను కొనినప్పుడు ఒక్కసారే ఈ పని ముగించాడు. అందుకోసమే యేసుక్రీస్తును నమ్ముకుంటే మనం నీతిని అనుసరించి జీవించాలి. నీతిమంతులు అయ్యే గొప్ప ధాన్యత మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకోసమే యేసుక్రీస్తు ధరించుకున్నాడు శరీరం ఏంటి? పాప శరీరాకారం ధరించుకున్నాడు. పాపం లేనివాడుగా జీవించాడు, పాపం చేయలేదు, దూషింపబడినా కానీ బదులు దూషింపబడలేదు. చూడండి పిల్లరా, సిలువలో మరి 2 దొంగలతో పాటు కూడా యేసుక్రీస్తు మరి సిలువ వేయబడ్డప్పుడు ఒకడు యేసుక్రీస్తు అయితే మమ్మల్ని విడిపించుము, నువ్వు కూడా సిలువలో నుంచి అన్నప్పుడు రెండవ వాడు ఏమంటాడు? గద్దిస్తున్నాడు, నువ్వు శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే యూదా కూడా అయ్యో నిరపరాధి రక్తమును నేను అప్పగించి తిని, నేను పాపం చేసి తిని అన్నాడు. పిలాతు కూడా ఈయన యందు నాకు ఏ దోషం కనబడట్లేదు అని పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అపొస్తలులు కూడా మరి మీరు చూడండి పిల్లరా, నీతిమంతుడైన వారిని నిరాకరించారు. చూడండి, నరాంతోనికి మీరు అనుగ్రహించమని అడిగారు అని అపొస్తలులు కూడా సాక్ష్యం ఇచ్చారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించాడు, ఏ విధంగా జీవించాడు అన్నది మనం ఆలోచన చేసినట్టయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రత్యేకంగా మరి ధరించుకున్న శరీరం కాదు, అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు, పాప శరీరాకారం ధరించుకున్నాడు. అందుకోసమే పాపం చేయలేదు, పాపం చేయకుండా చూడదు ఆత్మచేత శరీరక్రియలను చంపాడు. దేవుని మాటనే కనపడ్డది పిల్లరా. యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు నా తండ్రి బోధన నేను చేస్తున్నాను, నా అంతటా నేనేం మాట్లాడట్లేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన జీవితం నువ్వు ఆలోచన చేసినట్టయితే నా తండ్రి మాటలే చెప్తున్నాను, తండ్రి చెప్తున్న మాటలే చెప్తున్నాను, తండ్రి మాట ప్రకారంగా నేను నడుస్తున్నాను, నా బోధ కాదు నా తండ్రి బోధ అని చెప్పాడు పిల్లరా
యేసుక్రీస్తు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసిండు, పాప శరీరాకారం ధరించుకొని జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే బంధించిన వారిని విడిపించడానికి, పాపాలను తీసివేయడానికి, అందరి నీతిమంతులుగా చేయడానికి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించి మనందరి నిమిత్తము ఆ శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు పిల్లరా. కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు పిల్లరా. కొత్త నిబంధన యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ నిత్య రాజ్యము దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. చూడండి, ఇలా యేసుక్రీస్తు నమ్మకుంటే పాపం మరి నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు జీవించాడు పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే ఈ అపోహలాన్ని, ఈ లేఖనాలను బట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకొని మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం పాప శరీరాకారము ధరించుకున్న శరీరమే అని మనం ఇంతవరకు లేఖనాలు చూసుకున్నాం పిల్లారా. మరి లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఇంతవరకు మరి యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం పాప శరీరాకారం ధరించుకున్న యేసుక్రీస్తు అని లేఖనాల ద్వారా మేము ఎన్నో తెలుసుకున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని మేము అందరము నీకు మహిమ తెచ్చేవారం, ఘనత తెచ్చేవారంగా ఉంటే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియులారా, మరి ఇలాంటి విషయాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.